ఒకప్పుడు షూటింగ్ స్పాట్లలో సినిమా హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ప్రముఖ నటి శ్రీదేవి అన్నారు. ఆమె నటించిన మామ్ చిత్రం జూలై 14న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో ఆమె మామ్ సినిమా విశేషాలతో పాటు తన గత సినీ జీవితానికి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తాను సినిమాల్లో ప్రవేశించిన కొత్తలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో అవుట్డోర్ షూటింగుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు లేవని ఆమె తెలిపారు. తాను హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో అవుట్డోర్ షూటింగుల్లో బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పొదల్లో చెట్టచాటున మార్చుకునేవాళ్లమని ఆమె తెలిపారు. ఇప్పుడు ప్రతి షూటింగ్ స్పాట్ లో కార్ బ్యాండ్లతో సహా అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయని, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా బెటర్ అని అన్నారు. అప్పట్లో షూటింగ్ లొకేషన్లలో తాను మంచినీరు కూడా ముట్టుకునేదాన్ని కాదు, ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు. రెయిన్ డాన్స్ లాంటివి చేసిన సమయంలో అనారోగ్యం పాలయ్యేవారు. అప్పట్లో ఇలాంటివి చేయాలంటే చాలా చిరాకనిపించేది అని శ్రీదేవి తెలిపారు. తన కూతురు జాన్వీ సినిమా తెరంగేట్రం గురించి ఇప్పుడేమీ చెప్పలేను, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అని శ్రీదేవి ఈ విషయాన్ని స్కిప్ చేశారు. రవి ఉద్యయార్ దర్శకత్వం వహిస్తున్న మామ్ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జూలై 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శ్రీదేవి దేవకి అనే పాత్రను పోషిస్తోంది. తల్లి సెంటిమెంట్ చుట్టూ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.